హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు డయల్ స్పోర్ట్స్. సో ఐపీఎల్ 18 సీజన్ లో నిన్న ఒక హిస్టారికల్ మ్యాచ్ చూసాం. 14 ఇయర్స్ వైభవ్ సూర్యవంశీ ఒక సూపర్ సెంచరీ, ఫాస్టెస్ట్ సెంచరీ, సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీ ఇన్ ఐపీఎల్ అండ్ యంగెస్ట్ సెంచరీయన్ ఇన్ ఐపీఎల్. సో దీనికి సంబంధించి అతను ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్నాడు. సో ముందు నుంచి కూడా అంచనాలు పెట్టుకున్నట్టు తన మీద ఏదైతే నమ్మకం పెట్టుకున్నారో దానికి తగ్గట్టే వచ్చిన అవకాశాన్ని అద్భుతంగా సద్వినియోగం చేసుకున్నాడు వైభవ్ సూర్యవంశీ. సో అతను ఫ్యూచర్ ఇండియన్ క్రికెట్ కి ఒక సూపర్ స్టార్ గా మారబోతున్నాడు అనేది చాలా మంది అంచనా. సో దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి జూమ్ ద్వారా అందుబాటులో ఉన్నారు సుధీర్ మహావాది, ప్రముఖ క్రికెట్ కామెంటేటర్. సుధీర్ గారు, సో వైభవ్ సూర్యవంశీ ఇన్నింగ్స్ మీద మీ కామెంట్ ఏంటి? ఐ థింక్ ఇట్ వాజ్ ఎక్సలెంట్ అండి. ఇన్ వన్ లైన్ లో చెప్పాలంటే ఐ థింక్ అందరినీ కూడా అలరించాడు తన అద్భుతమైనటువంటి బ్యాటింగ్ తోటి. అండ్ జస్ట్ 14-year ఓల్డ్ బాయ్ ఎలా ఆడాడంటే మనం నమ్మలేకపోతాం రియల్ గా. కొన్ని కళ్ళు చెదిరే షాట్స్ ఆడాడు. దట్టు నరేష్, డోంట్ ఫర్గెట్, అతడు హిట్ చేసినటువంటి సిక్సర్లు అన్ని కూడా ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి బౌలర్స్ ని అటాక్ చేయడం చూసాం. ఈశాంత్ శర్మ who ప్లేడ్ ఫర్ ఇండియా క్వైట్ సమ్ టైమ్. సిరాజ్ ఆడుతున్నాడు, ఇప్పుడు ప్రసిద్ధ్ కృష్ణ ఆడుతున్నాడు, రాషిద్ ఖాన్ బౌలింగ్ లో కూడా సిక్సర్ సాధించాడు, ఒక బౌండరీ సిక్సర్ అతన్ని కూడా సాధించడం చూసాం. అండ్ ఆ తర్వాత జనాథన్ చెప్పి ఒక బౌలర్ వచ్చినప్పుడు అతన్ని ఒకే ఓవర్లో 30 runs సాధించడం అనేది అంత ఈజీ విషయం కాదు. అండ్ ఫస్ట్ మ్యాచ్ ఆడాడు అతడు ఈ సీజన్ లో కూడా. అండ్ ఈ వాజ్ యాక్చువల్లీ దాన్ని ఏమంటారంటే అటాక్ చేయనటువంటి బౌలర్ లేడు. ఫస్ట్ బాల్ నుంచి కూడా అటాకింగ్ స్కిల్స్ కనబరిచాడు, అగ్రెషన్ కనబరిచాడు. ఆ అగ్రెషన్ అవసరం ఉండింది కూడా, బికాస్ వెన్ యూఆర్ చేజింగ్ 200+, యూ నీడ్ ఎ గుడ్ స్టార్ట్. అండ్ అతనికి వండర్ఫుల్ సపోర్ట్ కూడా లభించింది యశస్వి జైస్వాల్ నుంచి. అండ్ ఇట్ వాజ్ అమేజింగ్ ఎస్టర్డే యాక్చువల్లీ. అండ్ ఫస్ట్ మ్యాచ్ లోనే నరేష్ లక్నో సూపర్ జెయింట్స్ అగైన్స్ ఎప్పుడైతే ఫస్ట్ బాల్ శార్దుల్ ఠాకూర్ సిక్సర్ సాధించాడో అప్పుడే అనుకున్నారు దిస్ బాయ్ కెన్ మేక్ బిగ్ ఇన్ క్రికెట్ అని చెప్పి. అండ్ జస్ట్ నమ్మలేకపోతున్నారు అసలు యాక్చువల్గా. అంటే అంత మంచి ఇన్నింగ్స్ ఎలా ఆడాడు ఈ కుర్రాడు అని చెప్పి నమ్మలేకపోతున్నారు. అందరూ కూడా ప్రశంసలు కురిపిస్తున్నాడు. అండ్ నిన్న మనం చర్చించాం కూడా, ఈవెన్ మైకల్ వాన్ లాంటి ఒక ఫార్మర్ ఇంగ్లాండ్ కెప్టెన్, ఒక గ్రేట్ ప్లేయర్ కూడా అందరినీ గమనిస్తూ ఇతనిలో ఒక స్పెషల్ టాలెంట్ ఉంది. బట్ ఇట్ ఆల్ డిపెండ్స్ అండి, అంటే ఎలా అతన్ని నర్చర్ చేస్తారు. బికాస్ సమ్ టైమ్స్ వాట్ హ్యాపెన్స్ యాక్చువల్లీ, యంగ్స్టర్స్ గెట్ క్యారీడ్ అవే ఆల్సో ఒక పర్ఫార్మెన్స్ తోటి. బట్ అతనిలో మాత్రం అది కనబట్టలేదు. సెంచరీ సాధించిన తర్వాత కూడా దాన్ని అంత పెద్ద గొప్ప లెవెల్లో సెలబ్రేట్, జస్ట్ ఎలానైతే సెలబ్రేట్ చేసుకోనో అలా సెలబ్రేట్ చేసుకున్నాడంటే హీ హాస్ గాట్ క్వాలిటీస్ యాక్చువల్లీ. అండ్ డోంట్ ఫర్గెట్ నరేష్, మరొకటి ఏంటంటే అతడు ఉన్నది కూడా రాహుల్ ద్రావిడ్ టీమ్ లో ఉన్నాడు కనుక ఐ థింక్ సంథింగ్ గ్రేట్ విల్ హ్యాపెన్ టు దిస్ మ్యాన్, నో డౌట్ అండి. అతని వే ఆఫ్ అప్రోచ్ మనం చూసుకోవచ్చు. 64 దగ్గర వరుసగా 6-4, 3 6లు 3 4లు కొట్టి 94కి వెళ్ళి మళ్ళీ సెంచరీ ముంగిట అతను చాలా మంది సింగిల్స్ కి ప్రయారిటీ ఇస్తుంటారు సెంచరీ పూర్తి చేయాలి. కానీ అతను వే ఆఫ్ అప్రోచ్, అగ్రెసివ్నెస్ చూస్తే కనుక ఖచ్చితంగా ఒక సిక్సర్ తోనే కంప్లీట్ చేసుకోవడానికి ఎట్లా చూస్తారు? ఐ థింక్ ఇప్పటివరకు సెంచరీ సాధించినటువంటి బ్యాటర్స్ అందరూ కూడా లెఫ్ట్ హ్యాండెడ్స్ అనుకుంటాను ఈ పర్టికులర్ టోర్నమెంట్ లో. నరేష్, ఆర్య ఫ్రమ్ పంజాబ్, ఈశాన్ కిషన్ అండ్ అభిషేక్ శర్మ ఫ్రమ్ హైదరాబాద్, అండ్ అట్లాగే దిస్ యంగ్స్టర్ ఫ్రమ్ రాజస్థాన్. అతని అప్రోచ్ టోటల్ గా డిఫరెంట్ అండి. బికాస్ నేను ఒక డిస్కషన్ లో చెప్పాను కదా, రీసెంట్లీ వెన్ ఐ వాజ్ ఇన్ దుబాయ్ యాక్చువల్లీ, మా బ్రదర్ నేను ఒక మ్యాచ్ చూడడానికి కూడా వెళ్ళాము. Under-19 అప్పుడు టోర్నమెంట్ నడుస్తుంది దగ్గర దుబాయ్ లో. అండ్ అప్పుడే చర్చిస్తున్నాం అన్నట్టు అసలు యాక్చువల్గా దిస్ బాయ్ ని తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి, రాజస్థాన్ రాయల్స్ తీసుకునేలాగా ఉన్నారు. అండ్ ఓన్లీ 13 సంవత్సరాలు మాత్రమే. అండ్ ఈ కుర్రాడు ఏదో చేసేలాగా ఉన్నాడు క్రికెట్ లో అని మేము చర్చిస్తున్నప్పుడే ఈ ప్లేడ్ వన్ వెరీ గుడ్ ఇన్నింగ్స్ ఆల్సో. ఆ పర్టికులర్ టోర్నమెంట్ లో కూడా కపుల్ ఆఫ్ వెరీ గుడ్ ఇన్నింగ్స్ ఆడాడు. అఫ్ కోర్స్ ఇండియా గెలవలేకపోయింది ఆ టోర్నమెంట్ లో, శ్రీలంక గెలిచింది. వి వాచ్డ్ దట్ ఫైనల్ ఆల్సో దేర్ యాక్చువల్లీ. బట్ ఈ ప్లేడ్ సమ్ వెరీ గుడ్ నాక్స్ అండి. అండ్ అప్పుడే అనిపించింది డెఫినెట్లీ ఇతను స్పార్క్ ఉంది అండ్ ద డే ఈజ్ నాట్ వెరీ ఫార్ అని చెప్పి. చూడండి 4-5 months లో ఇక్కడ రాజస్థాన్ లో సెంచరీ కొట్టడం కూడా మనం చూసాం అందరం. సో అతని అప్రోచ్ చాలా అద్భుతంగా ఉంది. అఫ్ కోర్స్ T20కి ఎలా అప్రోచ్ ఉండాలో అలా ఉంది. ఎందుకంటే మీరు యశస్వి జైస్వాల్ కూడా ఇండియన్ క్రికెట్ టీమ్ లోకి రాకముందు అతని అప్రోచ్ కూడా ఇలాగే ఉంది, అంటే ఇలాగే ఉండేది. అవుట్ అయినా పర్వాలేదు కానీ బౌలర్స్ ని అటాక్ చేయాలి, అగ్రెషన్ కనబరచాలి అనేటటువంటి అప్రోచ్ తోటి అతను ముందుకు వెళ్ళాడు. ఈవెన్ టెస్ట్ మ్యాచెస్ లో కూడా అది కొనసాగిస్తున్నాడు యశస్వి జైస్వాల్. చూడండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అతను 100 balls ఆడినట్లయితే మీకు 80 runs స్కోర్ చేస్తున్నాడు టెస్ట్ మ్యాచెస్ లో కూడా. సో దట్ ఈస్ వర్కింగ్ అవుట్ వెల్ ఫర్ హిమ్ యాక్చువల్లీ. సో ఇతనిలో కూడా క్వాలిటీస్ ఉన్నాయి. లెఫ్ట్ హ్యాండెడ్ యంగ్స్టర్, మంచి షాట్స్ ఆడాడు, మంచి మంచి పేసెస్ ఆడాడు. అండ్ ఇప్పుడు ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి వన్ ఆఫ్ ది బెస్ట్ స్పిన్నర్స్ రాషిద్ ఖాన్ ను కూడా కేర్ చేయలేదు అసలు యాక్చువల్ గా. ముందరికి వచ్చి స్ట్రైట్ రైడ్ చేయడం, ఆ తర్వాత అతన్ని మిడ్ వికెట్ వైపు ఒక సిక్సర్ కొట్టడం, ఇవన్నీ కూడా
మామూలు ప్లేయర్ సాధించలేడు నరేష్, అన్లెస్ యూ హ్యావ్ సమ్ స్పెషల్ గిఫ్టెడ్ టాలెంట్ ఉంటే తప్ప. అందులో ఆ స్పార్క్ అయితే డెఫినెట్లీ ఉంది. ఒక ఫోటో కూడా వైరల్ అవుతుంది లాస్ట్ టైం, ఏదైతే చిన్నప్పుడు తన ఎర్లీ చైల్డ్హుడ్ లో రాజస్థాన్ రాయల్స్ జెర్సీ వేసుకుని ఐపీఎల్ లో అప్పుడు ఎంకరేజ్ చేసిన వాడు ఇప్పుడు అదే టీమ్ కి అదే ప్లేయర్ గా సెంచరీ చేయడం. సో చాలా మంది అన్ని ఫోటోలు కానీ ఇవన్నీ వైరల్ చేస్తూ చూస్తున్నారు. సో దీని గురించి ఏమంటారు? ఐ థింక్ దీస్ యాక్చువల్లీ కొన్ని ఎపిసోడ్స్ మనం చాలా డిస్కస్ చేస్తున్నాం కదా. ఇప్పుడు అంటే చిన్ననాటి వీళ్ళ సిరి అంటాం కదా, కనబడుతుంది అని చెప్పి ఆ ఫేస్ పైన చూడండి, ఆ ఫేస్ లో కూడా ఇప్పటికీ కూడా అదే లక్షణాలు కనబడుతున్నాయి, అదే బాయ్స్ అదే లక్షణాలు కనబడుతున్నాయి. అండ్ చూడండి, ఇప్పుడు గ్రేట్ క్రికెటర్స్ మామూలుగా గ్రేట్ క్రికెటర్స్ కారు నరేష్. సచిన్ టెండూల్కర్ కూడా 87 లో ఒక బాల్ బాయ్ గా పనిచేశాడు సునీల్ గవాస్కర్ లాస్ట్ మ్యాచ్ లో. అండ్ అట్లాగే కొంతమంది బ్యాడ్మింటన్ ప్లేయర్స్ కూడా ఎప్పుడు కూడా మనం సైనా నెహ్వాల్ కలిసినప్పుడు వాళ్ళ ఫాదర్ చెప్తుంటాడు కదా, 3-year old సైనా నెహ్వాల్ లాల్ బహదూర్ స్టేడియంలో వెళ్ళినప్పుడు బ్యాడ్మింటన్ చూసినప్పుడు ఆమె షీ గాట్ అట్రాక్టెడ్ అని చెప్పి. సో ఇతడు కూడా వాళ్ళ ఫాదర్ రిపోర్ట్ ప్రకారం 4 సంవత్సరాలు ఉన్నప్పుడే క్రికెట్ స్టార్ట్ చేశాడు. ఈ సంవత్సరం ఇప్పుడైతే అలాగే స్టార్ట్ చేస్తున్నారు. పిల్లలందరూ కూడా పుట్టగానే క్రికెట్ బ్యాట్ తోటి పుడుతున్నారు, క్రికెటే కావాలి అంటున్నారు వాళ్ళు. సో ఐ థింక్ 17 లో ఆ పిక్చర్ ఇప్పుడు 25 లో అది నిజమైందంటే అలా ఒక్కొక్కసారి లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ సర్ప్రైజెస్ అండి, రియల్ గా చెప్పాలంటే నరేష్. ఎప్పుడు ఏమవుతుందో, వాట్ ఈస్ ఇన్ ద ఆఫింగ్ ఫర్ యూ అనేది మీరు చెప్పలేరు. అండ్ కొంతమంది డ్రీమ్ చేస్తే ఆ డ్రీమ్స్ వాళ్ళకు నెరవేరుతాయి. నేను అనుకుంటాను వైభవ్ సూర్యవంశి కూడా ఈ మస్ట్ హావ్ డ్రీమ్డ్ యాక్చువల్లీ టు ప్లే క్రికెట్ ఇన్ సచ్ లెవెల్. అండ్ అతనికి ఆ కళ నెరవేరినట్టుగానే మనం చెప్పుకోవాలి, బికాస్ హీ ప్లేడ్ ఎక్సలెంట్లీ అండి యెస్టర్డే. ఇక రాజస్థాన్ రాయల్స్ కోచ్ ద్రావిడ్ కూడా అతను అండర్-19 కి అంతకుముందు కోచ్ గా ఉన్నాడు, ఇండియన్ ఏ టీమ్ కి ఉన్నాడు, చాలా మందిని యంగ్స్టర్స్ ని గ్రూమ్ చేశాడు. సో వాళ్ళు తీర్చిదిద్దాడు. సో ఆ క్రమంలోనే మరి వేలల్లో వైభవం తీసుకోవడానికి మేబీ ద్రావిడ్ ఒక స్ట్రాటజీ అనుకోవాలనుకుంటా. వెల్, అబ్సల్యూట్లీ స్ట్రాటజీ, డౌటే లేదండి. బికాస్ మీరు డేవిడ్ దగ్గర ఉన్నారు అంటే ఎవరైనా కానీ, బికాస్ ఎవ్రీబడి సేస్ దట్ సేఫ్ హ్యాండ్స్ లో ఉన్నట్టే. బికాస్ అలా అతడు ట్రైన్ చేస్తుంటాడు. ఇప్పుడు నిన్నటి ఇన్నింగ్స్ అనేది నాట్ ఫ్లాష్ అండ్ ద ప్యాన్ అని కాకుండా అతడు నిరూపించుకోవాలి. ఇప్పుడు ఆడినటువంటి 3 మ్యాచెస్ లో కూడా, ఫస్ట్ మ్యాచ్ లో కూడా 34 చాలా చక్కటి స్కోర్ చేశాడు. లాస్ట్ మ్యాచ్ లో కూడా ఇంతకుముందు నిన్నటి మ్యాచ్ కంటే ముందు కూడా 16 వాజ్ గుడ్ ఫర్ హిమ్ యాక్చువల్లీ. అండ్ ఈ మ్యాచ్ లో నిన్నటి మ్యాచ్ లో సెంచరీ, దాన్ని ఇక ఆపకుండా కొనసాగించడం అనేది ఇంపార్టెంట్. బికాస్ ఇప్పుడు చూడండి, సచిన్ టెండూల్కర్ అంత గొప్ప ప్లేయర్ అయినాడు అంటే ఓన్లీ పాకిస్తాన్ లో ఫస్ట్ టైమే అబ్దుల్ ఖాదీర్ సిక్సర్ కొట్టినప్పుడు కాలేదు. ఆ తర్వాత తనలో కృషి, డెడికేషన్ ఎన్నో ఎదుర్కోవాల్సి వచ్చింది, ఫెయిల్యూర్స్ ఎదుర్కోవాల్సి వచ్చింది. అండ్ ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు ముఖ్యంగా వాటిని ఎదుర్కోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో అవి నేర్పడానికి మీరు అన్నట్టుగా నేను అనుకుంటాను ద్రావిడ్ కంటే ఒక గొప్ప కోచ్ అయితే ఉండడు ఎవరికైనా కానీ యంగ్స్టర్స్ కు. బికాస్ అతడు చాలా మందిని గ్రూప్ చేశాడు. ఎప్పటిలోపు అంటే మనం మెల్లిగా ప్రెడిక్ట్ చేయలేం కానీ ఇండియాకి అయితే ఖచ్చితంగా ఆడతాడు వైభవ్ సూర్యవంశి. టూ ఎర్లీ టు ప్రెడిక్ట్, బట్ ఏ ఫార్మాట్ లో సక్సెస్ అవుతాడు అనుకుంటున్నారు మీరు? ఇప్పుడే చెప్పడం కష్టం, ఎందుకంటే ఇప్పుడు 2020 ఫార్మాట్ నుండి సక్సెస్ అయిన వాళ్ళలో చాలా మంది ఉన్నారు. ఇప్పుడు అందులో యశస్వి జైస్వాల్ అన్నిట్లలో సక్సెస్ అయినాడు. 20లో సక్సెస్ అయినాడు, 50లో సక్సెస్ అయినాడు. తర్వాత అట్లాగే టెస్ట్ మ్యాచెస్ లోనైతే చెప్పే అవసరమే లేదు. ఈవెన్ ఆస్ట్రేలియాలో కూడా అందరు ఫెయిల్ అవుతున్నప్పుడు రన్ స్కోర్ చేయడం చూసాం. శుభ్మన్ గిల్ కూడా అట్లాగే 20, 50 టెస్ట్ మ్యాచ్ లో సక్సెస్. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ. సో కొంతమంది క్రికెటర్స్ మాత్రం కొన్ని స్పెషల్ క్వాలిటీస్ ఉన్న వాళ్ళు ఆల్ ఫార్మాట్స్ లో సక్సెస్ అవుతున్నారు. బట్ అబౌట్ దిస్ మ్యాన్ ఇట్స్ టూ ఎర్లీ టు సే యాక్చువల్లీ, ఎందుకంటే అతడు ఇంకా లాంగ్ ఫార్మాట్స్ లో ఎలా ఆడతాడో చూడాలి. ఫస్ట్ డొమెస్టిక్ లో ఆల్రెడీ డొమెస్టిక్ క్రికెట్ ఆడుతున్నాడు అతను. డొమెస్టిక్ క్రికెట్ లో కూడా తన అరంగేటం చేశాడు ఆల్రెడీ ఫర్ బీహార్. సో నెక్స్ట్ సీజన్ లో రంజీ ట్రాఫీలలో మంచి స్కోర్స్ చేసి అందరినీ మెప్పించినట్టయితే మీరు అన్నట్టుగా టెస్ట్ మ్యాచెస్ లో ఆడే ఛాన్స్ ఉంటుంది, వన్డే మ్యాచెస్ లో ఆడే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇప్పుడు వన్డే మ్యాచెస్ లో ఇటువంటి ప్లేయర్స్ కూడా కావాలి, ఎందుకంటే ఇప్పుడు ఇండియాకు కొంతమంది రిటైర్మెంట్ కు దగ్గరలో ఉన్నారు కనుక ఈ యంగ్ టాలెంట్ అంతా నేను అనుకుంటాను ఇవాళ కాకుండా రేపు. ఇప్పుడు 14 years కదా అతను, ఇంకా 1-2 years నేర్చుకున్నా పర్వాలేదు, కానీ కొంచెం మెచ్యూరిటీ వచ్చిన తర్వాత అతన్ని 50 ఫార్మాట్ లోకి టెస్ట్ మ్యాచెస్ లోకి తీసుకొచ్చినట్లయితే ఇట్ కెన్ బి బెటర్ ఫర్ హిమ్ యాక్చువల్లీ, బికాస్ హీ హ్యాస్ టాలెంట్, హీ హ్యాస్ క్వాలిటీస్. ఇంకా చూడలేదు కదా ఇప్పుడు 2020లోనే అంటే ప్రతి బాల్ని హిట్ చేయడం చూస్తుంటాం. బట్ ఒక 50-50 ఫార్మాట్ లో కొంచెం మీకు పేషెన్స్ అనేది అవసరం ఉంటుంది. లాంగర్ ఫార్మాట్ టెస్ట్ మ్యాచెస్ లో మరింత పేషెన్స్ కావాలి, టెక్నికలీ సౌండ్ ఉండాలి. ఇస్ గాట్ గుడ్ టాలెంట్ అండి. కపుల్ ఆఫ్ షాట్స్ అతను ఆడినటువంటి మనం అది చూసినట్లయితే అతనికి టాలెంట్ ఉంది. ఎందుకంటే నేను జనాత్ ను ఒక ఫ్లిక్ షాట్ ఆడాడు చూసారా, దాంతోనే తెలిసిపోయింది. ఐ థింక్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ ఆన్ ద లెగ్ సైడ్. ఆ స్పార్క్ అయితే అతనిలో ఉంది. బట్ ఆ స్పార్క్ ను మరింత షార్పెన్ చేసడానికి కొంచెం నేను అనుకుంటాను కష్టపడాలి, డెడికేషన్ అవసరం. తర్వాత చాలా వాటి నుంచి దూరంగా ఉండాలి. అండ్ నేను అనుకుంటాను పేరెంట్స్ ఆర్ దేర్ టు గైడ్ హిమ్, కోచెస్ ఆర్ దేర్ టు గైడ్ హిమ్.
అండ్ బీసీసీఐ సపోర్ట్ కూడా నేను అనుకుంటాను అద్భుతంగా ఉంటుంది అతనికి ఎదగడానికి. అండ్ లెట్స్ ఆల్సో విష్ హిమ్ ఆల్ గుడ్ లక్ ఫర్ ఆల్ ఫ్యూచర్ కమింగ్ అప్ అసైన్మెంట్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సుధీర్ గారు. సో హోప్ఫుల్లీ వైభవ్ సూర్యవంశీ అతని నాకు ఏదైతే హిస్టారికల్ నాకు ఒక సెంచరీ, సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీ ఇన్ ఐపీఎల్, అదే జోష్ తో మిగిలిన మ్యాచ్ లో రిమైనింగ్ మ్యాచెస్ లో కూడా అదే ఫామ్ కంటిన్యూ చేసి ఫ్యూచర్ లో ముఖ్యంగా డొమెస్టిక్ క్రికెట్ లో ఎట్లా ఆడతాడు, అతని అప్రోచ్ ఎట్లా ఉండబోతుంది అనేది అతని ఫ్యూచర్ ని డిసైడ్ చేయబోతుందని చెప్పేసి సుధీర్ మహావతి చెప్తున్నారు. కీప్ వాచింగ్ డైల్ స్పోర్ట్స్.